ఆషాఢ మాసం అయిపోతుంది, చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా అని చెప్పేసి ఎగేసుకుంటూ నేను గోరింటాకు పెట్టుకోవడానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నిన్న మధ్యాహ్నం. అయితే తర్వాత గోరింటాకు పెట్టుకుంటుంటే నాకు తర్వాత అర్థమవుతుంది నేను మధ్యాహ్నం భోజనం చేయకుండానే వెళ్ళిపోయినాను. అందుకే కడుపులో కసిపిసి అవుతుంది, కడుపులో ఇంకెట్లయితుందంటే ఎలకలు పరిగెత్తున్నాయి అనమాట, అంత ఆకలేస్తున్నది. ఇంకా మనం ఏం చేయలేక గోరింటాకు పెట్టుకొని ఇంటికి వచ్చే వరకు అయితే 6:30 అయ్యింది. ఇంకా అప్పుడు గిన్నెలు కడుగుదామని చెప్పేసి గిన్నెలు కడుగుతుంటే నాకెందుకో ఇంకా అసలు ఏదో ఒకటి తినాలి అనిపించిందండి. అయితే రైస్ మనం చేసుకున్న గిన్నెలోనే కొంచెం రైస్ తీసి పక్కన పెట్టి అదే గిన్నెలో మామిడికాయ చట్నీ వేసుకొని కలుపుకొని తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేను చాలాసార్లు తిన్నా కానీ ఇట్లా వండుకున్న అన్నంలోనే చట్నీ వేసుకొని తినడం అయితే ఫస్ట్ టైం అనమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది నాకు ఎంత ఆకలేసి ఉంటుంది అనేది. కానీ చాలా చాలా ఆకలేసింది అనమాట. భలే టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అన్నము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.